ప్రాచీన కాలంలో ధర్మరాజు అనే రాజు తన రాజ్యంలో ప్రజలందరికీ న్యాయం చేసేవాడు. అతనికి జీవితం గురించి ఒక ప్రధాన ప్రశ్న ఉత్పన్నమైంది. జీవితంలో నిజమైన సంతోషం ఎలా పొందాలి? తన సందేహం తీర్చుకోడానికి రాజు జ్ఞానవంతుడైన సంత్ విశ్వమిత్రుడిని పిలిపించాడు. రాజు అడిగాడు, గురువర్యా, నా దగ్గర సంపద, అధికారమూ ఉన్నాయి. కాని నా మనసు శాంతిగా లేదు. నిజమైన ఆనందం ఎలా పొందాలి? సంత్ ఒక చిన్న గ్లాసు నీటిని తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేశాడు. అతను రాజుకు చెప్పాడు, దీనిని త్రాగి చూడు. రాజు నీటిని తాగి ముఖం చిట్లించుకుంటూ అన్నాడు, ఇది చాలా చేదుగా ఉంది. సంత్ రాజును ఒక పెద్ద సరస్సు వద్దకు తీసుకెళ్లాడు. అదే ఉప్పును సరస్సులో వేసి చెప్పాడు, ఇప్పుడు నీళ్లు త్రాగి చూడు. రాజు నీటిని త్రాగి ఆనందంగా అన్నాడు, ఇది తియ్యగా ఉంది. సంత్ రాజుకు బోధించాడు, మహారాజా, నీ బాధలు ఉప్పులాంటివి. నీ మనసు ఒక చిన్న గ్లాసుగా ఉంటే అవి చేదుగా అనిపిస్తాయి. కాని నీ మనసు సరస్సులా విస్తరించుకుంటే అవి తియ్యగా మారతాయి. ధనమో, అధికారమో కాదు, సంయమనం, పరమార్థం, ఇతరుల సేవ మాత్రమే నిజమైన సంతోషాన్ని అందిస్తాయి. రాజు సంత్ బోధన గ్రహించి తన సంపదను పేదల సేవ కోసం ఉపయోగించడాన్ని ప్రారంభించాడు. తన ప్రజలతో కలిసి జీవిస్తూ నిగ్రహం, సేవ, సమానత్వంతో తన మనస్సు శాంతిని పొందాడు.